నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ వాతావరణ సమతుల్యతే మానవాళికి రక్ష సినాడ్ ఆర్గనైజేషన్ ఎర్రగొర్ల కేశవ వింజమూరు మండలంలోని చాకలకొండ గ్రామంలో సినాడ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు పీడీఏ యుఎస్ఏ వారి యొక్క భాగస్వామ్యంతో సేఫ్ గార్డింగ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డిజాస్టర్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమం ప్రారంభించడమైనది. ఇందులో భాగంగా వాతావరణ మార్పులను అధిగమించేందుకు 50,000 తాటి విత్తనాలు, వేప మరియు కానుగ విత్తనాలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వింజమూరు మండలంలోని కొన్ని పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం, ఈసీఓ విలేజ్ క్రింద ఉండే గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టారు. అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయుటకు రైతులకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సినాడ్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను కొనియాడుతూ గ్రామాలలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు సినాడ్ సంస్థ డైరెక్టర్ జేపీ జవహర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాకలకొండ పంచాయతీ సర్పంచ్ ఉప్పుటూరు కుమారి, స్థానిక ఆర్ఎంపీ వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రటరీ కె శేఖర్ మరియు గ్రామ ప్రజలు, సినాడ్ సంస్థ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ షేక్ ముబీనా, వింజమూరు కమ్యూనిటీ ఆర్గనైజర్ వై శ్యామల, కె శశికళ, వై కేశవ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు వై కేశవ నారాయణ. మేము సినాడ్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వింజమూరు మండలం నందు కమ్యూనిటీ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. మేము గత సంవత్సర కాలం నుంచి వింజమూరు గ్రామ పరిధిలో కొన్ని పంచాయతీలలో పనిచేస్తున్నాము. అందులో భాగంగానే చాకలకొండ పంచాయతీ పరిధిలోని ఈ కొండ ప్రాంతమైనటువంటి చెరువు కొండ ప్రాంతమైన ఇక్కడ ఉమ్మడి భూమి నందు వాతావరణ మార్పులను అధిగమించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాము. అందులో భాగంగా తాటి విత్తనాలు 50,000 తాటి విత్తనాలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు పంచాయతీ సెక్రటరీ, గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు సమక్షంలో ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే వేప మొక్కలు, కానుగ మొక్కలు మొదలగు మొక్కలు కూడా ఈ పరిసరాల ప్రాంతాల్లో సుమారు ఇక్కడ 400 ఎకరాల దాకా ఉంది. ఈ ప్రాంతాలంతా ఈ వాతావరణ మార్పులు అధిగమించేందుకు, ఈ తీవ్రమైన ఎండ ప్రభావాన్ని తట్టుకునే విధంగా, వర్షాలు సకాలంలో పడే విధంగా ఈ చెట్లు పెంచేదానికి మేము ప్రోత్సహిస్తున్నాము. అందులో భాగంగానే మనం ఈ వింజమూరు మండలంలో ఒక 8 పంచాయతీల నందు ఎకో క్లబ్ యాక్టివిటీ కింద ప్రతి స్కూల్లో మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో రాసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించే విధంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించి, వాళ్ళకి శిక్షణ తరగతులు నిర్వహించి, వాళ్ళకి కావలసిన తగు సూచనలు అందించి మేము కొంత వాళ్ళకి విత్తనాలు కొంచెం సహాయం చేయడం కూడా జరుగుతుంది. మిల్లెట్స్ యాక్టివిటీస్ కింద చిరుధాన్యాల పెంపకానికి కూడా మేము వారికి విత్తనాలు కానీ, కూరగాయ విత్తనాలు కానీ మా సంస్థ తరపున మేము కొంత అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లో ఎకో క్లబ్ విలేజ్ల కింద సెలెక్ట్ చేసుకొని కొన్ని గ్రామాలకి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మేము గత సంవత్సరం కాలం నుంచి ఈ మా సినాడ్ సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ.